మనం నేర్చుకుని, అంటే మన జీవితంలో ఎన్నో సమయాలలో ఎన్నో ప్రార్థన ద్వారా ఎన్నో కార్యాలు మనందరం పొందుకున్నాం. మనందరికీ తెలుసు. కుర్చీ తక్కువ వచ్చిందండి, ఇటు సరిపోనియా? ప్రతి క్రైస్తవ జీవితంలో మనకు కావలసింది ఏంటి? ఏమంటాం మనం? ఏం కావాలి? ప్రార్థన కావాలండి. ప్రార్థన అనేది మన జీవితంలో ఉంటే దేనినైనా సాధించగలం. సాధించలేమంటారా? సాధించగలమా? సాధించగలము అన్న కొన్ని ఉదాహరణలు ఈ పూట మీకు చూపించాలని ఆశపడుతున్నాను. ఆదికాండము 32వ అధ్యాయము 28వ వచనం ఒకసారి చదవండి. 32వ అధ్యాయము 28వ వచనం. అప్పుడు ఆయన ఇలాగూ చెప్పును, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలు కానీ యాకోబుని ఆనబడదని చెప్పును. చాలమ్మ. సకల ఆశీర్వాదములకు కారణబుద్ధుడా, నా తండ్రి, ఈ పూట ఈ వాక్కుతో అందరితో సూటిగా మాట్లాడి వాక్యమును విత్తుతూ ఉండగా ఎంతోమంది జీవితాలలో కార్యాలు చేయండి, స్వస్థతలు ఇవ్వండి, అద్భుతాలు చేయండి, ఆశ్చర్య కార్యాలు జరిగించండి. అవిశ్వాసములో ఉన్న వారిని విశ్వాసములోకి నడిపించండి. కృపతో నింపి కనికరించి విత్తబడుతున్న ప్రతి విత్తనమును నీరనంటి కట్టి ప్రతి హృదయంలో ఫలించి అభివృద్ధి చేయబడును గాక. ఆమేన్. హల్లెలూయా. ఇది దేవుని మాట. ఇది ఎవరి మాట అండి? ఇది దేవుని మాట. ఎవరితో మాట్లాడుతున్నాడు దేవుడు ఇక్కడ? ఒక మనిషితో మాట్లాడుతున్నాడు. ఆ మనిషి ఎవరంటే యాకోబు. ఆ యాకోబుతో దేవుడు మాట్లాడుతుంటాడు. అంటున్నాడు ఆయన, నువ్వు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా చెప్పండి. మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచితివి. అందుని బట్టి ఈరోజు నుంచి నీ పేరు ఇశ్రాయేలు అన్న మాటను మనం వింటున్నాం. ఇప్పుడు యాకోబు గెలవటానికి కారణం ఏంటి? నేను అన్నాను కదా, ఎన్నోసార్లు చెప్పాను, యాకోబు జీవితంలో అస్సలు ఒక్కరోజు కూడా విజయాన్ని చూడని వ్యక్తే యాకోబు. ఏమండి? తన జీవితంలో ఎన్నడూ విజయాన్ని చూడలేదు. అన్ని విషయంలో ఫెయిల్ అయిపోయాడండి. అన్న ఫెయిల్ అయిపోయాడు, తల్లిదండ్రుల విషయంలో ఫెయిల్ అయిపోయాడు, వివాహం చేసుకునే విషయంలో ఫెయిల్ అయిపోయాడు, అన్ని విషయంలోనూ ఫెయిల్ అయిపోయాడు. చాలా శ్రమలతో కొన్ని సాధించగలిగాడు. కానీ తన జీవితంలో విజయమే లేని తన జీవితంలో ఒక రాత్రి చేసిన ప్రార్థన యాకోబు జీవితంలోనికి ఏమిచ్చిందో తెలుసా మీకు? యాకోబు బ్రతుకంతా మారటానికి ఒక రాత్రే కారణమైంది. స్తోత్రం అండి. హల్లెలూయా. యాకోబు జీవితం మారటానికి ఒక రాత్రే కారణమైంది. నేను అంటున్నాను, ఆ రాత్రి యాకోబు చేసిన ప్రార్థన. ఈరోజు మన అందరి జీవితంలో ఒక బలమైన ప్రార్థన అనేది ఉండాలి. మనం అంటాము, నేను విశ్వాసనండి, దేవుడిని నమ్ముకున్నానండి, మార్పు చెందానండి, మారుమర్చి పొందానండి, రక్షణ పొందానండి, ప్రతి నెల ప్రభువులు తీసుకుంటున్నానండి, దేవుడి సన్నిధికి వెళుతున్నానండి, వస్తున్నానండి. దేవుడు ఇవన్నీ అడగలేదు. ఒకటి అడుగుతున్నాడు, దేవునితో గెలవాలి అన్న, మనుషులతో గెలవాలన్న ఒక పోరాడే విధానం నీకు కావాలి. ఉందా అది? ఈరోజు దేవునితో గెలవాలంటే మనుషులతోనూ గెలవాలి, ఈ లోకంలో ఉన్న మనుషులతో. ఇక్కడ యాకోబు గెలిచాడు, ఈ లోకంలో ఉన్న మనుషులందరినీ గెలిచాడు. గెలవటానికి సమయం పట్టింది, కానీ గెలవటానికి ఒక్క రాత్రే కారణమైంది. ఆమేన్. హల్లెలూయా. ఈ రాత్రి నీ జీవితంలో ఆ కార్యము జరగాల్సిందే. ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. ఈ రాత్రి నీ జీవితంలో ఒక కార్యాన్ని మీరు చూడాలి ఇక్కడ. ఎందుకంటే దేవుడు సన్నిధికి వస్తున్నాం వెళుతున్నాం అంటే అది భక్తి జీవితం, భక్తిహీనత అవుతుంది. ఏమీ సాధించకపోతే దేవుడి సన్నిధికి ఎందుకు వెళ్ళాలి? నీ జీవితంలో అనుకున్నది సాధించలేకపోతే ఎందుకు దేవుని ఆలయానికి వెళ్ళాలి? అనుకున్నది సాధించాలంటే ఏం కావాలి అంటే దేవుడి సన్నిధికి వెళ్ళి వస్తున్నాండి కాదు. దేవుని సన్నిధికి వెళ్తే వస్తే సరిపోదు. ఏం కావాలి? పోరాడే విధానం కావాలి. హల్లెలూయా. ఎవరితో పోరాడాలండి ఇక్కడ ఎవరితో యాకోబు పోరాడాడంటే మనుషులతో పోరాడాడంట. రెండోది దేవునితో పోరాడాడు. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఏమండి? దేవునితో పోరాడాలంటే ఏం కావాలి? మనుషులతో పోరాడటానికి ఏం కావాలి? ఇప్పుడు తన అన్నగారిని
గెలిచాడన్న విషయాన్ని అక్కడ మనం వింటాం. తన అన్నగారిని గెలిచాడు తెలుసా? 400 మందిని గెలిచాడు ఇంకా రాత్రే. అంటే 400 మంది యాకోబుని చంపడానికి వస్తున్నారు. యాకోబుని చంపడానికి వస్తున్నారన్న విన్న తాను ఒక రాత్రి ఏడిస్తే యాకోబు జీవితమే మారింది. ఆమేన్. నీ ఇంటిలోనో, నీ కుటుంబంలోనో, లోకంలోనో, బ్రతికే విషయంలోనో, నువ్వున్న సమస్యలోనో, అప్పులతోనో, బాధలతోనో, ఏదో విషయం నువ్వు గెలవలేకపోతున్నావు. ఇదను నేను పోరాడలేకపోతున్నానండి, గెలవలేకపోతున్నాను, దీన్ని సాధించడం నా వల్ల కావట్లేదని అంటున్నాం మనం ఎన్నోసార్లు. ఎందుకు నువ్వు సాధించలేకపోతున్నావు అంటే నువ్వు దేవుడితో పోరాడలేకపోతున్నావు. హల్లెలూయా. ఏం చేయలేకపోతున్నావు? దేవుడితో పోరాడలేకపోతా ఉన్నాం. దేవుడితో పోరాడాలంటే ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడు ప్రార్థన చేయాలి? ప్రతి దినము నీ కుటుంబంలో ఏముండాలంటే ప్రార్థనే ఉండాలి. ప్రార్థన కాదని, ఆమేన్, ప్రార్థన కాదని ఇంక ఏమి ఉండకూడదు నీ ఇంట్లో. ప్రార్థన కాదని మన ఇంట్లో చాలా ఉంటాయండి. ఏముంటాయి? టీవీలు ఉంటాయి, ఫోన్లు ఉంటాయి, స్నేహితులు ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు, లోకంలో ఉన్న సంబంధాలు ఉంటాయి, ఎన్నో క్రియలు ఉంటాయి. వీటన్నిటితో మనం లింకప్ అయి ఉంటాం, కానీ దేవుడితో లింకప్ కాలేకపోతూ ఉన్నాం. మరి రాత్రి యాకోబు చేసిన ప్రార్థన తన జీవితాన్ని మార్చిందని విన్నాం. మరి నీ జీవితాన్ని మారుస్తుందన్న విశ్వాసం ఈ దినము ఉందా నీకు? ఉందని చెప్పరేమి? ఆమేన్. హల్లెలూయా. ఈ రాత్రి దేవుడు నా జీవితాన్ని మారుస్తాడు, నా స్థితిని మారుస్తాడు, నా బ్రతుకుని మారుస్తాడు అని ఒకవేళ నీకు ఉంటే, యాకోబు పోరాడాడంటండి, నేను కూడా పోరాడాలి. ఆమేన్. హల్లెలూయా. అంటే దేవుని ఆలయానికి వెళితే సరిపోదు, ప్రభు వల్లలో పాలుపందులు పొందితే సరిపోదు, క్రమాలు పాటిస్తే సరిపోదు. ఏం పాటించాలా చెప్పాలండి? ఏం పాటించాలా? దేవుని సన్నిధిలో పెనుగులాడే విధానమును పాటించాలి. ముందు పెనుగులాడాలి, దేవునితో పెనుగులాడాలి. ఎక్కువ సమయము మనం చేయాల్సింది ప్రార్థనే. నేను ప్రతి శుక్రవారం మీకు అదే బోధిస్తున్నాను. ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. చప్పట్లు కొడదామా? కొడాలి. ప్రార్థన ఏం చేస్తుంది? పరిస్థితులు మారుస్తుందండి. ప్రార్థన నీ జీవితాన్నే మారుస్తుంది. ప్రార్థన నీ అప్పులలో ఉండి, నువ్వు సమస్యలలో ఉండి పీడింపబడుతూ, వ్యాధులతో, కష్టాలతో, కన్నీళ్లతో, సమస్యలతో పోరాడేటప్పుడు అండి, ఇవి అన్నిటితో పోరాడడానికి ఒక మనిషి సిద్ధపడవుతుంది, కానీ దేవుడితో ఎందుకు పోరాడి గెలవలేకపోతున్నాడో? వీటన్నిటితో పోరాడుతున్నాడు ఒక మనిషి. ఎంత బాధ, ఎంత భయంకరము, ఎంతో భారాన్ని భుజాల మీద వేసుకుని మోస్తా ఉన్నాడు ఈరోజు మనిషి. ఏమయ్యా, ఇంత భారాన్ని నువ్వు మోస్తున్నావు కదా, మరి దేవుడి సన్నిధిలో ఈ రీతిగా నువ్వు ఉంటున్నావా? ఈ భారం కలిగి ఉంటున్నావా? ఈ ప్రార్థన కలిగి ఉంటున్నావా? ఈ ఉపవాసం కలిగి ఉంటున్నావా? ఇలా దేవుడితో పెనుగులాడి ఉంటున్నావు అంటే ఇది ఒక్కటి నీ జీవితంలో ఉండలేదు, కానీ అన్నీ మన జీవితంలో ఉంటున్నాయి. ఒకవేళ అవన్నీ పక్కన పెట్టి ఈ ఒక్కటి నీ జీవితంలో ఉంటే వాటన్నిటినీ జయించేస్తావు. ఆమె చెప్పాలి. హల్లెలూయా. చప్పట్లు కొట్టారు గురువుగారు. కొడాలి. విశ్వాసం ఇదే. దీనినే సాధించడం అంటారు. సాధించడానికి ఏం కావాలయ్యా అని అంటారు ఎంతోమంది. ఏం కావాలండి? దేవుడి సన్నిధికి వెళ్తే చాలండి, అవ్వదు. ఏం కావాలండి? బాప్తిజం తీసుకుంటే సరిపోదు. ఏం కావాలండి? మారు మనసు కావాలంటే సరిపోదు. ఇవేమి సరిపోవు. ఒక మనిషి సాధించాలంటే మోకాళ్ళ అనుభవం కావాలి. ఏం కావాలి? మోకాళ్ళ అనుభవం కావాలి. మోకాళ్ళ మీద ఉండి సాధించే ఎన్నో అద్భుతాలు, ఎన్నో విజయాలు ఇక్కడ చూసామండి. ఆమె హల్లెలూయా. ఏమండి, ఈరోజు నీ జీవితంలో విజయం చూడలేకపోతున్నాను అంటాం, ఏమండి, ఈ సాధించలేకపోతున్నాను అంటాం, ఈ వ్యాధిని నా నుండి పోవట్లేదండి, ఈ సమస్య పోవట్లేదు, ఈ నీరసం పోవట్లేదు, ఈ కష్టం పోవట్లేదు, ఈ బాధ పోవట్లేదు అంటాం. ఇవన్నీ పోవటానికి పరిష్కారం వేసే. ఆమె చెప్పాలి. ఇవన్నీ పోవటానికి పరిష్కారం ఏంటి? పరిష్కారం మరేమి మనకు లేదండి. నువ్వున్న బాధ నుంచి నిన్ను తప్పించే పరిష్కారము ఏది లేదు. ఇప్పుడు మనం పాడాం కదా, ఎవ్వరూ లేని, చెప్పండి, ఒంటరి బ్రతుకులో దేవుడు నీతో ఉంటే వాటికి పరిష్కారం వస్తుంది. ఆమె చెప్పాలి. హల్లెలూయా. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంది, ఒంటరిగా ఉన్నానండి, ఎవ్వరు లేరు, ఏంటి పరిస్థితి, ఏంటి బాధ. ఇలాంటి టైంలో ఎవరు లేని, ఎవరు సహకారం లేక, ఎవరు ఆర్థికంగా సహాయపడక, ఎవరు ఆరోగ్య విషయంలో సహాయం పడక, ఏ పక్కింటి వారు సహాయం పడక, ఎదురింటి వారు సహాయం పడక, కనీసం సంఘం సహాయం పడక, ఎవరు సహాయం లేదండి. నీకు ఎవరు సహాయంతో పని లేదు. యేసుక్రీస్తు ప్రభు నీతో ఉంటే మరొకసారి చప్పట్లు కొట్టాలి. ఇప్పుడు ఎవరు నీతో ఉంటా అండి? యేసుక్రీస్తు ప్రభువే ఒకవేళ మీతో ఉంటే ఎవరితో పని లేదు, ఎవరి మీద ఆధారం పడనవసరం లేదు. యేసుక్రీస్తు ప్రభు మీద మాత్రమే ఆధారపడాలి. ఆమేన్. హల్లెలూయా. నీవే నా ఆధారం అంటాడు దావీదు. చెప్పండి, ఎవరు ఆధారం ఈరోజు నీకు? డబ్బు ఉంటే సరిపోదండి,
బంధువులు ఉంటే సరిపోరు, స్నేహితులు ఉంటే సరిపోరు, నాన్నవారు చాలామంది ఉన్నారండి, ఇదేంటండి అని అనుకుంటే వీరెవ్వరు నీ అక్కడికి రారు. దేవుడిని మాత్రమే వస్తాడండి. హల్లెలూయా. ఎవరు వస్తారు చెప్పాలి? దేవుడు మాత్రమే నీ అక్కర సమయంలో, నీ అవసరతలో, నీ పరిస్థితుల్లో, నీవు శ్రమలో ఉన్నప్పుడు నీ వద్దకొచ్చి చేతినిచ్చి లేపుతాడు ఆమె. హల్లెలూయా. చివరి సమయం, ఏడుస్తున్న సమయం, ఎవరు లేరని సమయం, తెల్లారితే చాలు బాబో అని ఏడుస్తున్న సమయం యాకోబుకిదే. ఎబ్బోకు రేవు దగ్గరికి వచ్చి ఏడుస్తూ పోరాడుతూ దేవుడు వస్తే కాళ్ళు అట్టుకుని వదలట్లే, పాదాలు పట్టుకున్నాడు, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ వదలను. ఇలాంటి ప్రార్థన ఒక్కరోజైనా నీ జీవితంలో ఉంటే అసలు ఈ పరిస్థితుల దగ్గరికి ఎందుకు వస్తాయి అంటాను నేను. దేవుడు వచ్చాడండి, దేవుడు వస్తే స్వయంగా పాదాలు పట్టుకుని వదలట్లేదు, వదలను, నువ్వు ఆశీర్వదిస్తేనే కానీ వదలను, అంతే. నువ్వు మనుషులతో, నువ్వు దేవునితో ఏం చేస్తావు? గెలిచావు, పోరాడితివి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడితో పోరాడి గెలిచాడంటండి. ఎవరి మీద విజయం వచ్చింది ఇప్పుడు? అసలు గెలిపే లేని యాకోబు జీవితంలో దేవుడి మీద విజయం వచ్చిందండి. స్తోత్రం చెప్పరే. హల్లెలూయా. అసలు గెలిపే లేని నీ జీవితంలో, అసలు విజయమే లేని నీ జీవితంలో, ఈ శ్రమలలో, బాధలలో, కష్టాల్లో, ఈ అన్ని సమస్యలు ఎన్నడూ గెలుపు చూడని నీ జీవితంలో ఒకవేళ యేసు ఉంటే ఆ విజయం నీదే. ఆమె. హల్లెలూయా. ఆ విజయం నీదే అంటారు దేవుడు. నువ్వు పోరాడవు, గెలిచావు. పోరాడాలి. మొట్టమొదటిగా ప్రతి విషయంలో ఒక మనిషి పోరాడాలండి. నేను పోరాడలేనని వదిలేయకూడదు అంటాను. నేను ఎన్నోసార్లు చెప్తూ ఉంటాను, మనిషి పోరాడాలి. నేను అంటాను, క్రైస్తవుడు పోరాడాలి, క్రైస్తవురాలు పోరాడాలి. దేని మీద పోరాడాలి? దేని మీద పోరాడాలి? పరిస్థితుల మీద పోరాడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేని మీద పోరాడాలండి? పరిస్థితుల మీద పోరాడాలి. పరిస్థితులతో పోరాడుతూ దేవుడితో పోరాడి గెలవాలి. ఆమేన్. హల్లెలూయా. వీటితో పోరాడగలిగినప్పుడు, దేవుని ఎదుట నువ్వు నిలవగలిగినప్పుడు, ఆ పరిస్థితులు చూసి నువ్వు పడిపోలేదురా బిడ్డ, జారిపోలేదు, కురుంగిపోలేదు, కుమిలిపోలేదు. దేవుడు నీకు ఏమిస్తాడు? ఏమిస్తాడండి? గెలిచావు. ఎలా గెలిచావు అంటే పడిపోలేదు. సమస్య నీ దగ్గరికి వచ్చిన పడిపోలేదు, వ్యాధి నీ దగ్గరికి వచ్చిన పడిపోలేదు. నిన్ను ఎలాంటి సమస్యలు చుట్టి ముడుతున్నా కానీ అగాధములో నేను వెళ్ళినా నేను భయపడను అన్నాడు కదా, జ్ఞాపకం చేసుకో. ఎలాంటి భయంకరమైన అగాధములో ఉన్న భయము లేనివాడిగా ఉన్నాడు కాబట్టి దావీదు ఏం చేశాడండి? దేవుడు దావీదుని చెప్పరేటి అక్కడ నిలబెట్టాడని చెప్పండి. హల్లెలూయా. ఎక్కడ నిలబెట్టాడు? ఈరోజు మనం ఎక్కడున్నాం? ఈరోజు ఎక్కడ ఉండాలి? ఏ విషయంలో పోరాడాలి? లోక సంబంధమైన ప్రతి విషయముతో క్రైస్తవుడు ప్రతిరోజు పోరాడాలి. పోరాడకపోతే చచ్చిపోతాం. ఏం చేస్తాం? పోరాడకపోతే చచ్చిపోతాం. పోరాడుతూనే ఉండాలి. చచ్చిపోతామంటే ఏం చచ్చిపోతామండి? ఆత్మీయంగా చచ్చిపోతాం. శరీరపరంగా బాగానే ఉంటాం, అందరికీ కనిపిస్తాం, పలానా వ్యక్తి అండి అంటారు. శరీరపరంగా హ్యాపీగానే మనకు కనిపిస్తాం, కానీ ఆత్మపరంగా చచ్చిపోతాం. పోరాడకపోతే పోరాడాలి. దినము నువ్వు చెప్పాలి, దినము పోరాడితే. రాత్రి అంతా పోరాడేశానండి, ఇప్పుడు ఓపిక లేదంటే సరిపోదు. ఏ పూటకి ఆ పూటను పోరాడుతూనే ఉండాలి. ఏ పూటకి ఆ పూట, ఏ రాత్రికి ఆ రాత్రి, ఏ ఉదయానికి ఆ ఉదయము, ఏ సమయానికి ఆ సమయము, నువ్వు ప్రతి క్షణము పోరాడే విషయంలో నువ్వు ఉంటేనే విజయం చూసే విషయంలో నువ్వు ఉంటావు. ఆమె చెప్పండి. హల్లెలూయా. పోరాడే విషయంలో నువ్వు బాగుంటేనే విజయాన్ని చూసే విషయంలో కూడా మనం పోరాడలేను అంటే ఏమవుతామండి? ఆదాము గారు చచ్చిపోతాం. ఎలా చచ్చిపోతాం? ఒక్క ప్రార్థన జీవితంలో మనం చచ్చిపోయామంటే అన్ని విషయాల్లో మనం చనిపోయినట్టే. మనిషిని బ్రతికించేది ప్రార్థన ఒక్కటే. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మనిషిని బ్రతికించేది ప్రార్థన, రెండోది వాక్యము. ఆమేన్. హల్లెలూయా. మనిషిని బ్రతికించేది ఏంటండి? మనిషి రొట్టె వలన కాక దేవుడి నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన మనిషి బ్రతుకుతాడనేది వాక్యము సెలవిస్తుంది. ఈరోజు ఆహారం లేకపోయినా ఒకవేళ నువ్వు బ్రతకగలవు, కానీ దేవుడి వాక్యం లేకపోతే బ్రతకలేం. దేవుడి వాక్యం లేకపోతే చచ్చిపోతాం. దేవుడి వాక్యం ఉండాలి మనకి. ప్రతిరోజు దేవుడి వాక్యము, దేవునితో సహవాసము,
ఈ రెండు నీ జీవితంలో ఉంటే ఏ విషయంలో నువ్వు గెలవగలవు. ఆమె చెప్పాలి. ఆమె హల్లెలూయా. ఈ రెండు ఎప్పుడు నీ జీవితాన్ని విడిచిపెట్టకుండా చూసుకోవాలి, కాపాడుకోవాలి. చాలా జాగ్రత్తగా పోరాడుతూ ముందుకు వెళ్ళాల్సిందే. పోరాడలేనని మాతో ఎప్పుడు అనొద్దు క్రైస్తవుడా, క్రైస్తవురాలా. మనము సామాన్యము కాదు. ఇంకోటి తెలుసా, మనము లోకస్తులం అసలే కాదు. లోకములో ఒకవేళ నువ్వు ఉంటే ఒకరోజు పోరాడి 2 రోజులు రెస్ట్ తీసుకుంటాం, ఒకరోజు పోరాడి 1 నెల రెస్ట్ తీసుకుంటావు. పరిస్థితులు ఏ మార్పు కనిపించదు. చూడండి, రెస్ట్ తక్కువ తీసుకుని పోరాడేది ఎక్కువ పోరాడండి. మీ వ్యాపారాలు అంతే, ఉద్యోగాలను అంతే. ఒకరోజు వ్యాపారానికి వెళ్ళి 4 రోజులు కూర్చోండి, 4 రోజులు వ్యాపారం చేసి 1 రోజు కూర్చోండి, అది హ్యాపీగా ఉంటుంది. 4 రోజులు కష్టపడ్డావు, ఒకరోజు ఒకవేళ నువ్వు హ్యాపీగా ఉండాలని ఇంటి దగ్గర ఉన్నా ఆ రోజు నీకు హ్యాపీగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. 4 రోజులు వ్యాపారాలు మానేసి ఉద్యోగాలు మానేసి 1 రోజు చేస్తే లాభం ఏంటి నీకు? దీన్ని బట్టి ఒకసారి అర్థం చేసుకుంటూ మనం మాట్లాడవలసిన విషయం ఏంటంటే, ప్రతిరోజు క్రైస్తవుడు ఏం చేయాలంటే పోరాడుతూనే ఉండాలి. ఆమె చెప్పండి. ఆమె హల్లెలూయా. ప్రతిరోజు ఏం చేయాలండి? ఎవరితో పోరాడాలండి? పరిస్థితుల్లో పోరాడాలి, లోకములో ఉన్న వాటితో పోరాడాలి, లోక సంబంధమైన వాటితో పోరాడాలి. ప్రతిరోజు పోరాడుతూ దేవుని ఎదుట గెలుస్తూనే ఉండాలి. ఆమె చెప్పాలి. హల్లెలూయా. ప్రతిరోజు పోరాడితే దేవుని ఎదుట నీకు విజయం వస్తుంది. ఆమె హల్లెలూయా. ఎన్నడూ విజయము చూడని వ్యక్తి ఒక రాత్రి పోరాడాడంతే. 1 రాత్రి పోరాడితే తనకు వచ్చిన విజయము ఇశ్రాయేలుగా దీవించబడ్డాడు. ఆమె చెప్పాలి. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో దేని విషయంలో ఓడిపోతున్నావు? ఆత్మీయతలో ఓడిపోతున్నావా? ప్రార్థన జీవితంలో ఓడిపోతున్నావా? బైబిల్ చదివే విషయంలో ఓడిపోతున్నావా? దేవునితో సహవాసం చేసే విషయంలో ఓడిపోతున్నావా? ఒకవేళ ఇవన్నీ ఓడిపోతే జీవితంలో అన్నీ ఓడిపోతాం. ఒకవేళ ఇవన్నీ నీ జీవితంలో ఉంటే లోకములోనే కాదు, నీ బంధువులు ఎదుటే కాదు, నీ స్నేహితులు ఎదుటే కాదు, నీ కన్నవారి ఎదుటే కాదు, ప్రతి విషయంలో కూడా నువ్వు ప్రతి దినము నిన్ను వారు ఒక విజయపు స్థితిలో నిన్ను వారు చూస్తారు. ఆమె చెప్పాలి. హల్లెలూయా. ఎక్కడ చూస్తారు మిమ్మల్ని? ఎక్కడ చూడాలి వారు మిమ్మల్ని? ఒక కుటుంబంలో ఒక వ్యక్తి నిన్ను చూసే విధానము అక్కడ ఉండాలి. కొంతమందిని చూడండి, ఏది చేసినా ఏది సాధించలేక ఇంటిలోనో బంధువుల్లోనో స్నేహితుల్లోనో ఎన్నోసార్లు అవమానం, ఏం ముద్రించావు, ఏం చేసావు, ఏం సాధించావు అన్న మాటలు ఎన్నోసార్లు వింటూ ఉంటావు. నా జీవితంలో కూడా ఎన్నోసార్లు విన్నాను. అవి వినేటప్పుడు అనిపిస్తుంది, ఇంక ఏది సాధించినప్పుడు ఇంకెందుకు బ్రతికుండటం, చచ్చిపోవాలి అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇవన్నీ సాధించాలంటే దేవునితో సహవాసము కలిగి ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. దేవునితో సహవాసము కలిగి ఉంటే వీటన్నిటిలో నువ్వు చెప్పండి బ్రతికి ఉన్నట్లే. ఆమేన్. దేని విషయంలో అంటే, శరీర విషయంలో నువ్వు చనిపోవైనా పర్వాలేదేమో, కానీ ఆత్మ విషయంలో నువ్వు ఎప్పుడు, శరీర విషయంలో చచ్చిపోవడం ఏంటంటే, ఆత్మ సంబంధం విషయంలో ఎప్పుడూ బ్రతికి ఉంటే, శరీర విషయంలో బ్రతికిన సచ్చినా నేను ఒకటే అంటాను నేను. ఎందుకంటే ఆత్మ సంబంధమైన విషయంలో ఎలా ఉన్నావు? కింద మాట్లాడుకున్నాం మనం ఏంటంటే, శరీర విషయంలో నేను దూరంగా ఉన్నాను, ఆత్మ విషయంలో మాత్రం నేను సమీపముగా ఉన్నాను అన్నాడు. శరీర విషయంలో ఎలా ఉన్నాడంట? దూరంగా ఉండడం అంటే ఏంటండి? శరీర విషయంలో నేను దూరంగా ఉన్నాను, ఆత్మ సంబంధమైన విషయాలలో మాత్రం నేను సమీపంగా ఉన్నాను అన్నాడు. శరీర సంబంధమైన ప్రతి పాపానికి నేను దూరంగా ఉంటున్నానయ్యా, ఆత్మ సంబంధమైన ప్రతి దానికి నేను సమీపంగా ఉంటున్నాను అన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన ప్రతి విషయంలో నీవు సమీపముగా ఉండాలి, శరీర సంబంధమైన ప్రతి దానికి మనం దూరంగా ఉండాలండి. మనం అని ఎందుకంటానంటే, నీవు చెప్పండి, దేవుని చేత ఎన్నుకోబడిన వ్యక్తులు, ఏర్పరచబడిన వ్యక్తులు. ఎక్కడి నుంచి ఏర్పరచబడ్డామండి అంటే, లోకము నుండి వేరుపరచబడిన వ్యక్తులు మనం. నువ్వు లోకంలో బ్రతకటమో, లోకంలో జీవించటమో, లోక సంబంధంగా బ్రతికేయటమో దేవునికి ఇష్టము లేక దేవుడు నీతో మాట్లాడి నిన్ను తీసుకొచ్చాడు. కాబట్టి శరీర విషయంలో ఎలా జీవిస్తున్నావో నాకు తెలియదు, కానీ ఆత్మ సంబంధమైన విషయంలో ఎప్పుడు అగ్గిలా బ్రతకాలి. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. చెప్పండి, ఆత్మ సంబంధం విషయంలో ఎప్పుడు ఎలా ఉండాలి? అగ్గిలా బ్రతకాలి. అగ్గిలా బ్రతికినప్పుడు మనం ఎప్పుడు కూడా నిన్ను ఎవరు టచ్ చేయరని చెప్తాను నేను. ఏం చేయరు? నిప్పుని మనం టచ్ చేయగలమమ్మా? పొయ్యిలో నుంచి ఎంతనే కంచిని తీసి ఎలా ముట్టుకోగలమా? ఎందుకు ముట్టుకోలేం? ముట్టుకుంటే ఏమవుతుంది? కాలుతుంది. ఒక క్రైస్తవుడు ఎలా కాలాలండి? పొయ్యిలో పెట్టబడిన కంచెలా ఉండాలి. నిన్ను తాకితే కాలిపోవాలంతే. అలా ఉండాలి ఎప్పుడు ఒక క్రైస్తవులో.
అలా ఉండాలంటే నువ్వు ఎప్పుడు చెప్పండి, మండుతూనే ఉండాలి. పుల్ల వెనకాల పుల్ల పెడుతూనే ఉండాలి. పొయ్యి ఆరిపోకూడదు. ఏం చేయకూడదండి? ఆరిపోతే ఉంది, చల్లారిపోతే ఉంది, పూర్తిగా కాలిపోయిన తర్వాత అది అక్కడ ఏముంటుంది? బూడిద, నిప్పు ఉండదు, బూడిదే. బూడిద ఉండకూడదు. అక్కడ ఏముండాలి? ఎప్పుడు నిప్పే ఉండాలి. నిప్పు ఎప్పుడు అలా కాలుతూ ఉంటే మనం ఎప్పుడు దాన్ని టచ్ చేయలేం. టచ్ చేస్తే కాలుతుంది. కాలితే మనకి గాయం అవుతుంది. అంటే నీ కుటుంబాన్ని కానీ నిన్ను కానీ ఒకవేళ లోకములో ఉన్న విషయాలు, ఆలోచనలు, లోకములో ఉన్న దురాత్మలు ఏది నిన్ను ముట్టాలన్నా భయపడాలంటే నువ్వు అగ్గిలో మండుతూ ఉండాలి. ఆమె హల్లెలూయా. అందుకే కదా ఆయన ఏమన్నాడు? మండుతూ ఎలా ఉండాలంట? ఉంటే వెచ్చగా ఉండు, లేదా నునువెచ్చని. ఏంటి ఇదంటే? చెప్పండి, ఏంటిది నునువెచ్చనంటే? ఏదో వెళ్తున్నామండి, వస్తున్నామండి, ప్రార్థన చేస్తున్నారు, అయ్యగారు మా కోసం చేస్తున్నారు, ఇంక మనకు ఖాళీ ఎక్కడ ఉంటుంది? ఇది నునువెచ్చని వేడి. అయ్యగారు చేయటం కాదు, మీరు ఎలా ఉండాలి? ప్రతిరోజు మండిపోతూ ఉండాలి, ప్రకాశిస్తూ ఉండాలి. ప్రతి దినము దేవుడు నిన్ను చూసే నీ వైపు ఆ సన్నిధి నీ ముఖంలో ఎదుటివారికి. మోసేలో ఏం కనిపించిందండి? తేజస్సు, వెలుగు. సీనాయి పర్వతం దిగి వస్తూ ఉంటుంటే ఎవరందరూ చూడలేక ముసుగేసుకునే పరిస్థితి. దానికి కారణం ఏంటంటే కిందన్న వాళ్ళు ముసుగెందుకు వేసుకున్నారు? ఆయన మారుతూ తేజస్సుతో ఎందుకు వస్తున్నాడు? ఆయన దేవునితో సహవాసంలో ఉన్నాడు కాబట్టి తన తేజస్సుతో వస్తున్నాడు. ఇక్కడ సాతాను సంబంధమైన, లోక సంబంధమైన వ్యసనాల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ముసుగేసుకున్నారు. వీరు కూడా మోసే వచ్చే వరకు దేవునితో సహవాసం కలిగి ఉంటే, ఆ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటే వీరు ఎలాగుండేవారంట? ప్రకాశిస్తూ ఉండేవారు. కానీ వీరు ప్రకాశించట్లేదు. ప్రకాశిస్తున్న వ్యక్తిని చూడలేకపోతున్నారు. ప్రకాశిస్తున్న వ్యక్తిని చూడలేక ముసుకేయబడటానికి కారణం అవటానికి ఈ లోక సంబంధమైన భాషల్లో వారు పడిపోయారు. ఎందుకు పడిపోయారు అని తెలుసా మీకు? అసలు మోసే ఇంకా వస్తాడో రాడో, ఎప్పుడో వెళ్ళాడు, 40 రోజులు అయిపోయింది, ఇంకా వస్తాడు నమ్మకలేదు, కొండ మీద చచ్చిపోయి ఉంటాడు. ఎందుకంటే దేవునితో సహవాసము వారికి ఇంకా వస్తాడో లేదో తెలియదండి. కాబట్టి ఏం చేయాలి? ఇప్పుడు మనం చెప్పాలి, ఇంక దేవుడిని వదిలేయటమే, ఇంకేముంది? తిరిగి వెనక్కి వెళ్ళిపోవటమే, ఎంతకన్నా చేసేది ఏముంది? ఎందుకంటే ఇంకా నడిపించడానికి ఎవడం లేడు. నడిపించడానికి ఎవడు కావాలండి? దేవుడే స్వయముగా నడిపించేస్తూ ఉంటాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడే స్వయముగా ముందుండి నడిపించేస్తూ ఉంటే నడిపించడానికి ఎవరు లేరంటున్నారు మీరు. ఆ తేజస్సుతో దిగి వస్తున్న వారిని చూడలేక ముసుగేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే వారిలో ఏమీ లేదు. దేవునితో సహవాసం లేదు, ప్రార్థన లేదు, బైబిల్ లేదు, ఏమీ లేదండి. లోక విషయంలో బాగా ఉన్నారు వీరు, ఆత్మ సంబంధమైన విషయంలో పూర్తిగా చల్లారిపోయారు కాబట్టి ఆ అగ్ని వీరు చూడలేకపోతున్నారు. అంతే. ఏం చేయబోతున్నారు? ఆ అగ్ని వీరిని చూడలేక ముసుగేశారు. అంతే. దానికి అర్థం ఏంటంటే నీళ్లు జల్లేసి ఆరిపోయినట్లుగా వారి జీవితము అంతే. కాబట్టి మన క్రైస్తవ జీవితంలో ఎవ్వరు ఎలా ఉండకూడదు. ఎలా ఉండాలి చెప్పండి. కాలుతున్నా, మండుతున్నా, కట్టెలు ఏ రీతిగా కాలుతుంటే అలా కాలుతూనే ప్రతిరోజు ఉండాలని ఆత్మీయ జీవితం. దేవుడితో సహవాసంలో, దేవుడితో మాట్లాడే విషయంలో, దేవుడితో పోరాడే విషయంలో. పోరాడేటండి ఇక్కడ యాకోబు పోరాడాడు. మరి మీరు ఎందుకు పోరాడలేకపోతున్నారు? ఒక మనిషిని ఎప్పుడు మనం నిలదీయగలం అంటే ముందు మనము కరెక్ట్గా ఉన్నప్పుడు ఒక మనిషి నిలదీయగలం. మనం తప్పు చేస్తే ఎదుటి వారిని మనం నిలదీయలేం కదా. కాబట్టి ముందు నీ స్థితిని, నీ పరిస్థితిని మార్చేసుకోవాలి. దేవుని ఎదుట నువ్వు పర్ఫెక్ట్గా కనిపించాలి. ప్రతి విషయంలో నీతిమంతుడు ఎందుకవ్వో అన్నట్లుగా ఉండాలంతే. ఇక్కడ ఏమన్నాడు? నేను వెళ్ళనివ్వను. పైకి వెళ్ళి చదవండి. ఏమన్నాడు? 26 చదవండి ఒకసారి. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మని అడుగుగా అతడు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను పోనీ నన్ను చప్పట్లు కొట్టేసే నామని మహింపరచాలండి. ఎంత ధైర్యంగా అడుగుతున్నాడు. నువ్వు నన్ను ఆశీర్వదించాలయ్యా, ఆశీర్వదిస్తేనే కానీ నేను వెళ్ళనివ్వను. దేవుని కట్టేశాడు, కాళ్ళతో బంధాలు వేసేసాడు, చేతులతో. అంతే. నువ్వు నన్ను ఆశీర్వదించాలి, అప్పుడే నేను వదులుతాను. అంతే. ఇలాంటి ప్రార్థన మనం చేయగలుగుతున్నామా? నేను అంటాను ఇది ఒక దమ్మున్న ప్రార్థన అంటాను. ఏమంటారు మీరు? దీన్ని మనము దమ్మున్న ప్రార్థన అంటామండి.
దమ్మున్న ప్రార్థన ఏంటంటే నువ్వు ఆశీర్వదిస్తేనే వెళ్ళాలి ఇక్కడి నుంచి. నేను వెళ్ళనివ్వను, నువ్వు నన్ను ఆశీర్వదించాలి ప్రభా, ఈ రాత్రి నువ్వు నన్ను దీవించాలి, దీవిస్తేనే కానీ ఒక అడుగు ముందుకు అయినవని అంటున్నాడు అంతే. ఎందుకంటే 20 ఏళ్ళ నుండి నా జీవితంలో విజయం లేదయ్యా, 20 ఏళ్ళ నుంచి ప్రతి విషయంలో అపవిజయమయ్యా, పొందాలనుకున్నది ఏది నేను పొందలేకపోయినాయా, ఇప్పుడు నేను పొందలేని ఈ జీవితాన్ని చూసి ఇంకా చచ్చిపోదామని వచ్చినా, ఇంక నన్ను దీవిస్తావా చచ్చిపోనా అంతే ఫైనల్. ఎందుకు చచ్చిపోనిస్తాడు చెప్పాలి, ఎందుకు చచ్చిపోనిస్తాడండి? దేవుడు ఎన్నుకోబడిన వ్యక్తి, గర్భములో ఉండగానే ఎన్నుకోబడిన వ్యక్తి యాకోబు. ఇదేంటండి మరి గర్భంలో ఉండగా ఎన్నుకున్న వ్యక్తి 20 సంవత్సరాలు ఎంత కష్టపెట్టాడా? అసలు దేవుడికి జాలుందా? దేవుడికి జాలుంటే 20 సంవత్సరాల పాటు యాకోబు జీవితం ఏమైపోయిందండి? ఏ విషయంలోని విజయం లేని జీవితం యాకోబు. దేవుడు ఎన్నుకున్నాడు మరి. కానీ ఎప్పుడైతే ఒంటరిగా పోరాడాడో చెప్పండి, అప్పటి వరకు భౌతిక సంబంధమైన విషయాలు ఎక్కువ పోరాడాడు యాకోబు అంటాను నేను. తర్వాత అన్నీ వదిలి ఆత్మ సంబంధమైన వ్యక్తిగా మారిపోయాడు. ఆ రాత్రి ఎబ్బోకు రేవు దగ్గరికి వచ్చాడు, మోకరించాడు, ఇంక ఏడుస్తూ మొదలుపెట్టాడు అంతే. దీన్ని ఏమంటామంటే ఇది ఆత్మ సంబంధమైన వ్యక్తిత్వం. కాబట్టి రాత్రి దేవుడు స్వయముగా యాకోబు దగ్గర దిగి వచ్చాడు. ఆమె చెప్పాలి. ఈ రాత్రి నీ జీవితంలో కూడా ఒకవేళ ఇలాంటి పరిస్థితి ఏమి లేకపోతే ఎప్పుడైనా ఈ రాత్రి నువ్వు అనుకోవాలి, అమ్మో యాకోబు పోరాడాడు, గెలిచాడు దేవునితో పోరాడి, కానీ ఈ లోకంలో ఉన్న ఆశల్లో నేను గెలవలేకపోతున్నాను. మరి దేవుడినే గెలిచేసాడంటే యాకోబు, మరి నేను ఎందుకు గెలవలేకపోతున్నాను అని ఒకవేళ ఈ రాత్రి నువ్వు అనుకుంటే ఈ రాత్రి పోరాడటానికి ప్రయాసపడతాం. మోకరించండి. మనందరము పోరాడుతూ మన మధ్యన సిన్ను కొరకు ప్రార్థన చేద్దాం. హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ లార్డ్. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా తండ్రి, నీకు వందనాలు.